దేవునికి వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రభు బలలో పాలు పొందిన వారముగా మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుని మనం బలలో పాలు పొందుదాం. 1 కొరింథీ 11:28 అందరికీ కంటతగా ఉంది కాబట్టి చదవండి. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునే వలెను, అలాగ చేసే రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ప్రభు సహాయకుడికి ప్రార్థిస్తున్నాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. చదవబడిన వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ డమ్ము కృప చూపించు. సమయాన్ని చేతులకు అప్పచెప్పు చేయగు నన్ను శిలో చాటును మరుగుచ్చి యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తిమోతిలకు రాసిన పత్రిక 1 తిమోతి ఆయన చేస్తూ ఉంటాడు. 1 తిమోతి 2వ అధ్యాయము మనమందరము కలిసి 3-4 వచనములను చదువుకుందాం. 1 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము 4వ వచనము మనం అందరం కలిసి చదువుకుందాం. ఇది మంచిదియు మన రక్షకునకు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చేయించుచున్నాడు. చాలు. దేవునికి వాక్యంలో మనం చూస్తే అక్కడ ఏమంటుండంటే, ఆయన ఎవరికి రక్షణ ఇచ్చినాడు? మనుషులందరికీ. 4వ వచనం అంటుండే కదా, మనుషులందరికీ ఆయన రక్షణ పొంది సత్యంను గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండాలని. అర్థమైందా అండి? యేసు ప్రభువును నమ్ముకున్నంత మాత్రాన సరిపోదండి. కానీ మనము ఏమై ఉండాలట? 3వ వచనం మొదటి భాగంలో అన్నాడు ఒక మాట, ఇది మంచిదియు అన్నాడు. మంచిదియు అన్నాడు కదా. తర్వాత మంచిది, అన్ని మంచిగా చేసినాడని ఆదికాండం 1వ అధ్యాయంలో ఆ మాట చెప్తూ ఉంటాడు. ప్రభు చేసిన దినములన్నీ కూడా చూసి అది ఆయనకు ఎలా ఉందని అన్నాడు. ఆయన ఇది మంచిది అని చెప్పాడు కదా అండి. 12 చివరిలో ఉంటుంది, అది మంచిదని చూచెను. ఇంకా 10 చివరిలో కూడా అదే మాట్లాడు, అది మంచిదని దేవుడు చూచాడు. దేవుడు మంచిదని దేవుడు చూశాడు. కానీ ఇది చెడ్డది అది చెడ్డది అని ఎవరంటారు? మనుషులు. అది మనుషులే అంటారు, అది మనుషులు. కానీ మరి అందులో వేరు చేయబడినటువంటి వారు మనుషులు ఉన్నారు. అపవాది పిల్లలు అనగా అన్యులు, అనగా శరీర సంబంధులు. వారు ఏమంటారు? మంచిదాన్ని, అపవాది పిల్లలు కదా అని చెప్తున్నాయి కదా, సైతాను పిల్లలు, అపవాది పిల్లలు, అన్యజనులు, దేవుని ఎరగని వారు, శరీర సంబంధులు. వారు ఏమంటారు? మంచిదాన్ని చెడ్డది అంటారు. వాళ్ళు ఏదైతే మంచిదంటే మొదటి. ఇప్పుడు ప్రభు ఎన్ని దినాలు చేశాడు? 6 దినాలు చేశాడు. అన్ని దినాలను ఏ దినమునన్నా చెడ్డదని చెప్పాడా? ఆయన అన్నీ మంచిది అన్నాడు. కానీ లోకంలో మనకు తెలివి ఎక్కువై అన్యులంగా ఉండి, అపవాది బిడ్డలుగా ఉండి వాళ్ళు ఏమంటారండి? ఈ దినం మంచిది కాదు, ఆ దినం మంచిది కాదు అని అంటారు. అంతేనే కాదా? అది ఎందుకంటారు? వారు అపవాది పిల్లలు కాబట్టి, వారు ఆ రీతిగా అంటారు. అదే తిమోతిలో రాసిన పత్రికల్లో ఈ అపోస్తలుడైనటువంటి పౌలు ఈ మంచిది అనేటువంటి మాటను ఈ 1వ అధ్యాయం 1వ పత్రికలోనే కనీసం 22 సార్లు పలికాడండి. ఎవరు? తిమోతి.
తిమోతికి చెప్తూ కనీసం 22 సార్లు ఇది మంచిది, ఇది మంచిది అని మరి చెప్తూ వచ్చాడు కదా. ఇది కూడా 3లో మనం చూసాం, ఇది మంచిది అని చూశాడు కదా. ఇంకా మరి అన్ని చోట్ల చాలా విధాలుగా మరి రాస్తూ ఉంటాడు ఇది మంచిది అని. ఆయన అన్నిటికి కలిపి ఒకటే ఆయన ఎన్నిగా లెక్కించాడండి, 22 సార్లు అన్నాడు ఆ మాట. ప్రతిదీ మంచిది మంచిది అని. అయితే మనము కూడా దేవుని బిడ్డలముగా, మనకు కూడా మన దేవుని బిడ్డలమైతే మనకు అన్నీ కూడా ఏమై ఉండాలా, మంచివై ఉండాలి. అన్నీ కూడా మంచివే. మనకు దేవుని బిడ్డలముగా మనం ఏమై ఉండాలంటండి, ప్రతిదీ కూడా మనకు కూడా మంచిది అని ఉండాలి. దేవుడు ఏది కూడా చెడు పెట్టలే కాబట్టి మనం కూడా అలా ఉండకూడదు. తర్వాత మరి మనకు మధ్యవర్తిగా దేవుడు నేను కుమారుని ఇచ్చినాను అని చెప్పాడు. ఆ తర్వాత మనము 2వ అధ్యాయంలోనే 1వ వచనంలో ఏమన్నాడు, మన సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము ఇది మంచిది, చాలు, ఇది మంచిది. ఇలా చేయడం ద్వారా మనకేం కలుగుతుందండి, మంచిది. మనుషులందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. మనం ఎవరికి చేయాలి, అందరి కొరకు కూడా ప్రార్థన చేయాలి. మరి ముఖ్యంగా నీ శత్రువుల కొరకు ఎక్కువగా చేసుకోవాలంటాడు మత్తయి సువార్తలో. నీకు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి కొరకు నువ్వేం చేయాలి, ప్రార్థన చేయాలి. తర్వాత మన రాజుల కొరకు, అధికారుల కొరకు మరి మనం ప్రార్థన చేస్తూ రావాలి. మరి అయితే వారిని న్యాయముగా పాలించుటట్లు వారి మనసులను నువ్వు మార్చు ప్రభువా అని మనము ప్రార్థించాలి. అర్థమైందా అండి? అయితే విశ్వాసముతో నువ్వు ప్రార్థించాలి. ఆ మాట నీకై నువ్వు విశ్వాసముతో దేవుని సన్నిధిలో, నీ విశ్వాసంలో నీ యొక్క ఆశతో వారి కొరకు చేయాలంతే. అది మనము ఎట్లాగంటే నెగ్లెక్ట్గా, అంటే మరి ఇంట్రెస్ట్ లేనట్టుగా చేయకూడదు. ప్రభా నీవు వారిని మార్చు, వారికి మంచి జ్ఞానం ఈ ప్రభా అని చెప్పి మనము దేవుని సన్నిధిలో ఏం చేస్తూ రావాలి, వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అంతే. నీది అది. ఎందుకంటే దేవుడు మంచిదని చెప్పాడు. అది అర్థమైంది. దేవుని దృష్టికి మళ్ళీ అనుకూలమై ఉన్నదట. అది ఏంటిది? అది అలా ప్రార్థించడం దేవుని దృష్టి అనుకూలము, మంచిది అన్నాడు. తర్వాత ఇక్కడ ఏమన్నాడంటే దైవ భక్తికి అనుకూలంగా ఉంటుంది, మాన్యత కలిగి ఉండాలంటే ఆయన మరి దైవభక్తి అనేది చాలా వరకు మరి ఇదే తిమోతి ఆయన కనీసం 8 సార్లు ఆ మాట రాశాడండి దీంట్లో, మొదటి పత్రికలోనే. ఏమని? దైవభక్తి గురించి. మనం దైవభక్తి కలిగినటువంటి వారంగా ఈ లోకంలో జీవిస్తూ రావాలి. తర్వాత నిష్ప్రయోజనమైన ముచ్చట్లు దేవునికి ఇష్టం ఉండదట. మొదటి అధ్యాయంలోనే 7 చివరి భాగంలో ఉంచండి. ముచ్చట్లకు వారు ఏమయ్యారట? తిరిగిరట. వారు దేవుని బిడ్డలుగా ఉండడానికి ఇష్టపడ్డారు, దేవుని బిడ్డలు అయ్యారు వారు. కానీ వారు సమయాన్ని దేవునికి ఇవ్వకుండా వారు దేనికి ఇస్తున్నారటండి? నిష్ప్రయోజనమైనటువంటి ముచ్చట్లకు వారు సమయాన్ని ఇస్తూ ఉన్నారు అంటాడు. అదే తిమోతి 4వ అధ్యాయము 7వ వచనం కూడా అంటాడు చూడండి. నువ్వేం చేయాలటండి? అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను ఏం చేయమన్నాడు? విసర్జించాలి అన్నాడు.
అలా విసర్జించి నువ్వు దేనికి సాధకం చేసుకోవాలి? దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోవాలి. మనం దైవభక్తులముగా కావాలి. మనము దేవుడు మన ఆయనకు అనుకూలమైనటువంటి వారముగా, దేవునికి ఇష్టలముగా మనం ఈ లోకంలో జీవించాలండి. అందుకనే దైవభక్తి మనం ఏం చేయాలట? సాధకం చేసుకోవాలి. అందుకనే 1 కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఆ మాట చెప్తాడు చూడండి. 1 కొరింథీ 10, 1 కొరింథీ 10వ అధ్యాయము 5వ వచనం ఏమన్నాడు? చాలు, దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి అంటున్నాడు. మనం ఎవరికి ఇష్టంగా ఉండాలండి? ఈ లోకంలో దేవునికి ఇష్టంగా ఉండాలి. దేవునికి మనం ఇష్టంగా ఉండడం అనేది చాలా ఏంటిది, ఈ లోకంలో అది చాలా ప్రాముఖ్యమండి. దేవునికి ఇష్టంగా ఉంటే మన గొప్ప లాభం ఏంటంటే, ఆయన దగ్గరికి పోయినప్పుడు ఆయన మనల్ని ఉన్నతమైన స్థానంలో మనల్ని ఉంచుతాడు. ఇక్కడ లోకంలో ఉన్న వాళ్ళకి ఇష్టమైనట్టుగా ఉంటే మనము అక్కడ స్థానం పోగొడతాం, అక్కడ పొందుకోలేము కదా. అక్కడ స్థానం మనం పొందుకోవాలంటే మనము ఏమై ఉండాలంటే దేవునికి ఇష్టలుగా ఉండాలి, అవునా కదా. దేవునికి ఇష్టలుగా ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కూడా ఈ మాట అంటాడు. హెబ్రీ 11వ అధ్యాయము 5వ వచనం. చాలు, అతడు కొనిపోబడక ముందుకు ఎవరికి ఇష్టడై ఉన్నాడండి? దేవునికి ఇష్టడై ఉన్నాడు. మనమందరం ఒక మాట ఈజీగా చెప్తాం, ఎప్పుడైనా నేను కూడా పోయేదే, నేను కూడా పోతా, వాళ్ళందరూ ఏడుస్తుంటే వీళ్ళందరూ నేను కూడా పోతా అంటారు. మరి దేవునికి ఇష్టమైపోతున్నావా? లేకపోతే నీ 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 బుద్ధి మార్చుకోకుండా, దేవుని హత్తుకోకుండా, నీ అలవాట్లలో, నీ పిచ్చి పిచ్చి వ్యవహారాలలో ఉంటూ నువ్వు పోతే దేవునికి ఇష్టంగా ఉండవు. అయితే ఆనోకు ఏమయ్యాడటండి? అతడు బ్రతికి ఉన్నప్పుడు ఈ లోకంలో దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యం పొందారట. ఆయన ఏమయ్యాడు? సాక్ష్యం పొందారు. ఆయనకి ఇష్టడై ఉన్నాడు. ఈ లోకంలో చాలామంది చూస్తుంటాం, మరి దేవునికి ఇష్టలుగా ఎలా ఉన్నారు. మరి మొన్నటి దినం ఒక సేవకుడు చనిపోయాడు కదా, ఆయన మరి దేవునికి ఇష్టడుగా ఉన్నాడన్న రుజువు సాక్ష్యం పొందాడు. ఆయన సాక్ష్యం పొందాడు. ఎలా పొందాడంటే పేదవారికి సహాయం చేయడం, పేదవారిని ప్రేమించడం, పేద సేవకులను ఆదుకోవడం, ఆ తర్వాత వారెంతటి వారైనా కానీ వారి దగ్గరికి మరి చాలా ప్రయాసంతో పని అయినప్పటికీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఇవన్నీ మరి చేస్తూ వచ్చాడు. ఇలా చేయడం ద్వారా ఎవరికి ఇష్టమైన పని? అది దేవునికి ఇష్టమైన పని, దేవునికి అనుకూలమైనటువంటిది. మనం పేదలను ప్రేమించడము, మరి ఆయన కొరకై ఆయన బిడ్డలను మనము ప్రేమతో వ్యవహరించడం, ఇవన్నీ కూడా చేయడం ద్వారా మరి అలాంటి సాక్ష్యం. అందుకనే మరి మొన్న ఆ బిడ్డడి గురించి, ఆ సేవకుని గురించి సాక్ష్యం చెప్పడానికి పెద్ద ఫంక్షన్ హాల్ ఫుల్గా నిండిపోయింది. మ్యారేజ్ అనుకున్నాం మేము. అసలు అది పెళ్ళికి వస్తారు చూడండి, అన్ని కార్లు, అంత జనం రాగలిగింది. అంటే ఏంటి? సాక్ష్యం ఇవ్వడానికే వచ్చారు. ఆ సాక్ష్యం మనం ఈ లోకంలో బ్రతికి ఉన్నప్పుడు ఆయన ఇంకోటి ఏంటంటే ఎవరిని కోపగించుకునేవాడు కాదు. ఇక మరి ఎవరి మీద కూడా ఎలాంటి మాటలు కూడా మాట్లాడకుండా ఉన్నటువంటి ఆ స్థితిని సాక్ష్యం అంటే అది. కాబట్టి దేవునికి ఇష్టమైనది చేయాలి. మనం ఈ లోకంలో బ్రతుకుతున్న మనము ఏమై ఉండాలండి? దేవునికి ఇష్టమైనటువంటిది మనము చేస్తూ ఉంటే మన కొరకే మనం పోయిన తర్వాత ఏమొస్తుందని అంటాం? ఎప్పుడు చచ్చిపోయినప్పుడు మన సాక్ష్యం వస్తుంది అంటారు. 6వ వచనం ఏమన్నాడు? విశ్వాసము లేకుండా
చాలు. మనలో క్రీస్తుని గురించినటువంటి విశ్వాసం మనలో లేదనుకోండి, దేవునికి ఇష్టడుగా ఉండుట అదేంటిది, అది అసాధ్యము. మనం ప్రభువును మనం మొట్టమొదటిగా దేవునికి ఇష్టలముగా ఉండాలని మనము ప్రయాసపడితే మనం ఆయనకు సాక్షులముగా ఈ లోకంలో జీవిస్తాము. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలా, మంచిది అని దేవుడు చేసిన దానిని మనం చెడు అనకూడదు. అర్థమైందా అండి? చెడు అనకూడదు. నువ్వు ఎక్కడ పుట్టాలి, ఎవరింట్లో పుట్టాలి, ఏ ప్రాంతంలో పెరగాలి, ఎక్కడ అనేది ప్రతిదీ కూడా దేవుని యొక్క చిత్తంలోనే ఆయన చేశాడు. కానీ మనమందరం కూడా లోకరీతిగా ఉన్నప్పుడు ఏమనుకుంటామంటే, వాళ్ళ ఇంట్లో పుడితే బాగుండు, ఆ సిటీలో పుడితే బాగుండు, లేకపోతే ఇక్కడక్కడ అని మనం అనుకుంటాం. లోకరీతిగా ఉన్నప్పుడు లోకస్తులు అట్లాగే అనుకుంటారు. కానీ దేవుని బిడ్డలమైన మనము ఏమైనా, మనల్ని దేవుడు ఇక్కడ జన్మింపజేసినాడు. ఈ స్థలము ఆయనకి ఎంతో ఇష్టమై ఉన్నది. కాబట్టి దేవుని దృష్టికి మనము అనుకూలమై ఉన్నది మనం చేయాలి ఈ లోకంలో. అప్పుడే మనం ఎలా ఉంటామండి? ఈ లోకంలో ఎవరు మెచ్చుకున్నా పర్లేదండి. ఎందుకు ఎవరు మెచ్చరండి? నువ్వు దేవుని విశ్వాసంతో, నువ్వు దేవునికి ఇష్టపూర్వకంగా దేవునికి అనుకూలమైనది చేస్తే లోకమంతా నిన్ను మెచ్చుకుంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే, కొంతమందిని మెచ్చుకోకుండా ఉందాము, మనల్ని ఇంకొకరు మెచ్చుకుంటారు చాలంటే అది దేవుని ఇష్టం కాదు, దేవుని నిర్ణయం కాదు అది. అర్థమైందండి? అయితే అందరూ నిన్ను, మరి అందరితో మనము ఏమై ఉండాలని చెప్పాడు? సమాధానము కలిగి ఉండవాలని చెప్పాడు. ఆ మాట చూద్దాం, చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక హెబ్రీ 12:14 చదవండి. చాలు. ప్రభువును చూడాలంటే నీలో ఏముండాలండి? అందరితో నువ్వేమై ఉండాలట? సమాధానము, పరిశుద్ధత కలిగి ఉండాలన్నాడు. ఈ సమాధానం ఎవరిది? యేసుక్రీస్తుది. పరిశుద్ధత ఎవరిది? చెప్పరండి. యేసుక్రీస్తుదే, యేసుదే. ఆయన యొక్క పరిశుద్ధత, ఇవి మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనం అందరితోనూ సమాధానమును, పరిశుద్ధత కలిగి ఉండడానికి మనము ప్రయత్నం చేయాలట. ప్రయత్నించుడి అంటున్నాడు. ఆ ప్రయత్నం ఎవరు చేయాలి? విశ్వాసులు మరి చేస్తూ రావాలి. దైవ భక్తి విషయంలో గొప్ప లాభసాధకం అనుకుని మనల్ని మనము ఏం చేస్తూ రావాలన్నాడు? అభ్యాసం చేయాలన్నాడు. అభ్యాసం చేయాలి. అభ్యాసం అంటే ఏంటి? అభ్యాసం అనే మాటకు అర్థం ఏంటి? ప్రాక్టీస్. ఓహో, ఇంగ్లీష్ అయిపోయింది, సరే. 24వ అధ్యాయం అపోస్తుల కార్యం 24 చదవండి. 16వ వచనం. చాలు. అభ్యాసము అంటే నిర్దోషమైనదిగా ఉండడానికి కొరకు ఆయన ఏం చేస్తున్నాడట? అభ్యాసం చేసుకుంటున్నాడు. మేము ఒకసారి మామూలుగా ఎప్పుడు బండ్ల మీద వెళ్తాం కదా ట్రైన్ దగ్గరికి. ఒకసారి ఎవరు ఏం లేకపోతే ఆ బండి టైం అయింది, ఆ ట్రైన్ క్యాచ్ చేయాలంటే ఇక్కడ నుండి ఉరకడం చేయాల్సి వచ్చింది. ఎక్కడ నుండి? ఇంటి దగ్గర నుండి ఆ టైం వరకు అక్కడికి పరిగెత్తడం జరిగింది. పరిగెత్తడం అయిన తర్వాత ట్రైన్లో కూర్చున్న తర్వాత 2 ప్రారంభమవుతాయి. ఏంటి అండి? కాళ్ళు నొప్పులు, ఆయాసం. కాళ్ళు నొప్పులు వస్తాయి, దమ్ము వస్తుంది, ఆయాసం వస్తుంది. ఇది ఎందుకు వచ్చింది? అది ఆయాసము, కాళ్ళ నొప్పులు ఎందుకు వచ్చినాయి? అభ్యాసం లేకపోవడం. అదే టైంకి నువ్వు ప్రారంభించావు స్పీడ్గా,
కాబట్టి నీకేం జరిగిందండి? అదే నువ్వు రెగ్యులర్గా ఉంటే నీకు ఆయాసము, కాళ్ళ నొప్పులు వస్తాయా? రావు. దాన్నే అభ్యాసం అంటారు. దానినే అభ్యాసం. కాబట్టి మనం ఈ లోకంలో మనము అభ్యాసం చేయాలన్నాడు. బాగా వినండి. మనం ఏం చేయాలంటే దేవుని బిడ్డలముగా మనము అభ్యాసం చేయాలి. అంటే ఏమి అభ్యాసం చేయాలి? అదే హెబ్రీ 12:14 వచనాన్ని అభ్యాసం చేయాలి మనం. 12వ వచనాన్ని మనం ఏం చేయాలండి? అభ్యాసం చేయాలి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ప్రయత్నించుడు అంటేనే అభ్యాసం, ప్రాక్టీస్ చేయడం. అర్థమైందా అండి? కాబట్టి మనము ఈ ఈ ఈ ఈ ప్రాక్టీస్లో మనం పరిశుద్ధతను కోల్పోవద్దండి. మనం పరిశుద్ధతను కోల్పోకూడదు. మనం పరిశుద్ధంగా ఉండి సమాధానము వీటన్నిటిని వెంటాడి మనము పొందాలని ప్రభు కోరుతుంటున్నాడు. అపోస్తలుడైన పౌలు ఒక మాట ఏమంటాడంటే, తిమోతిలకు రాసిన పత్రికలోనే ఒక మాట అంటాడు. ఆయన తిమోతిలకు రాసిన పత్రికలో నేను ఎవరి నిమిత్తమై ఖైదీనైతిని అంటాడు. సరే అదే రెండవ తిమోతి 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. నేను నేరస్తుడనై చాలు. మరి పౌలు ఏమైపోయాడట? ఆయన నేరస్తుడైపోయాడు. సువార్త కొరకై సంఖ్యలు వేయబడ్డాయి. ఆయన బంధింపబడి శ్రమ పడుచున్నాడు. అర్థమైందా అండి? క్రీస్తు మనము కూడా దేవుని యొక్క బిడ్డలముగా మరి క్రీస్తు కొరకై మనము నేరస్తులముగా క్రీస్తు సంఖ్యల చేత మనము బంధింపబడినటువంటి వారంగా మనం ఉండాలి. ఇప్పుడు నిన్ను నన్ను ఎవరు బంధించారు? అప్పుడు అంతకుముందుకు ఎవరి బంధకాలలో ఉంటే మనము అపవాది బంధకాలలో ఉంటిమి. కానీ ఆ బంధకాలను తెంచివేసి ఇప్పుడు క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. క్రీస్తులో మనల్ని బంధించి ఉంటున్నాడు. ఇప్పుడు నేను క్రీస్తుకు చెందినవాడను అని మనము మరి అలాగూ మరి జీవిస్తూ రావాలి. క్రీస్తు యేసు వలన నేను ఖైదీనైనాను అంటాడు ఆ మాట. కాబట్టి క్రీస్తులో మనము ఖైదీలముగా చేయబడ్డాం. అంటే క్రీస్తు కొరకై ఇప్పుడు అపవాదికి పట్టుబడిన రీతిగా క్రీస్తు కొరకై మనం పట్టుబడ్డాం. క్రీస్తు నిమిత్తమై క్రీస్తు మనల్ని పట్టేశాడు అంతే. ఇక మనం ఏమాత్రం కూడా ఇంకా క్రీస్తు మనల్ని దాసులుగా కూడా చేశాడు ఆయన. సో అట్టి స్థితిలో ఉన్న మనల్ని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మనము ప్రతిదీ కూడా మనకు మంచిది చేశాడు. ఆయన ఏదన్నా చెడు చేశాడా అంటూ ఏదీ చేయలే. ఆయన ప్రతిదీ మనకు మంచి చేశాడు. కాబట్టి మనము ఈ సత్యాన్ని మనము గ్రహిస్తూ వెళ్ళాలని ప్రభు కోరాడు. అర్థమైందండి? మనం ఈ సత్యాన్ని గ్రహిస్తూ ఉండాలట. అదే తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయంలోనే 4వ వచనంలో ఏమన్నాడు? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై అన్నాడు. సత్యమును గూర్చిన అనుభవము గలవారై అన్నాడు. సత్యమును గూర్చిన అనుభవం అంటే అర్థం ఏంటండి? అనుభవము అంటే అర్థం ఏంటి? ఏం లేదు, సింపుల్. ఇప్పుడు అనిల్ డ్రైవింగ్ చేస్తున్నావు. నువ్వు ఎంతకాలం అయ్యి డ్రైవింగ్ చేయబట్టి? ఎన్ని? 5-6 సంవత్సరాలు. ఇప్పుడు రవి డ్రైవింగ్లో డ్రైవ్ చేస్తాడు, నేను కూడా చేస్తాను. మనకు ఎంత టైము ఆ డ్రైవింగ్ ఫీల్డ్లో అలవాటు ఉందంటే ఇంత టైం అని చెప్తాం. ఎవరు ఎక్కువ టైం చెప్తే వాళ్ళకి అంత అనుభవం ఉన్నట్టు దాంట్లో.
దేంట్లో? వాళ్ళ ఫీల్డ్‌లో. అంత అనుభవం ఉన్నట్టు. ఇక్కడ ఏం ప్రభువు చెప్పేది ఏంటంటే, నువ్వు క్రైస్తత్వంలోనికి వచ్చావు. నువ్వు దేవుని బిడ్డగా చలామణి అవుతున్నావు. నన్ను గూర్చినటువంటి అనుభవ జ్ఞానం నీలో ఎంత ఉంది అనేది అడుగుతాడు. అనుభవ జ్ఞానం. ఇప్పుడు నువ్వు ఒక ఉదాహరణ చెప్పాలంటే, నీకు చాలా సత్యం కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానం నీకు ఉంటే నువ్వేం చేస్తావంటే, ఎవరన్నా వచ్చి నీ దగ్గర ఈ మంగళవారం మంచి దినం కాదు అని అంటారు అనుకో, అప్పుడు నువ్వేమంటావు? ఎవరంటారు ఆ మాట? అనుభవం కలిగినటువంటి వారు. అనుభవం, క్రీస్తు యొక్క అనుభవం కలిగినటువంటి వారు, లేదండి ఇది మంచిది, ఇది ఇలా అని చెప్పగలుగుతారు. ఇదే అనుభవం అన్నట్టు. నువ్వు కూడా ఇంకా అనుభవం లేని వాడుగా ఉంటే దొందే అయిపోతుంది. మంచిది కాదండి, సర్లేండి నేను కూడా అట్లాగే ఉంటా అనే అనడం. ఇశ్రాయేల్ ప్రజల కొరకు దేవుడు పండగలు పెట్టాడు. బైబిల్లో ఉన్నాయి చాలా, ఇది చూపించవచ్చు. పండగలు పెట్టాడు. పండగలు పెట్టి వాళ్ళ కొరకని చెప్పాడు అక్కడ. ఆ పండగలన్నీ కూడా ఎవరి కొరకండి? ఇశ్రాయేల్ ప్రజల కొరకని చెప్పాడు, పెట్టాడు. ఇప్పుడు ఎంతో అనుభవం ఉన్నవారు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు మనకు ఒక పత్రిక వచ్చింది. వాళ్ళు ఏం పెట్టారంటే, పల్లె పండుగలు అని పెట్టారు. వాళ్ళు మీటింగ్స్ పెట్టి, సువార్త సభలని కాదట, వారు ఏం పెట్టారు పేరు? పల్లె పండుగలు. అక్కడ పేపర్ ఉంది అనుకుంటా, అది కరెక్టేనా? కరెక్ట్గా చెప్తున్నాను. పల్లె పండుగలు అంతేనా? అనకు కనబడదు. పల్లె పండుగలు అని పెట్టారు. సువార్త ఇప్పుడు ఇది అనుభవం ఉండి పెట్టినట్ట, అనుభవం లేని పెట్టినట్ట అనేది మనకు అర్థమవుతుంది. ఉదాహరణ చెప్పాలంటే ఆంధ్రలోకి వెళ్ళి చూడండి, గుడారాల పండుగలు అంటారు. క్రొత్త నిబంధనలో పండుగలు ఉన్నాయా? గుడారాల పండుగలు ఉన్నాయా? క్రొత్త నిబంధనలు ఏం లేవు. ఇది అనుభవంతో కూడినటువంటి మాటలు. నువ్వేది చేస్తున్నావు, ఎవరైనా చేయొచ్చు. ఆయన చచ్చిన మనిషి బ్రతికించినా కానీ ఆయన ఏదైనా రాంగ్ చెప్పేది నీ అనుభవం బట్టి నువ్వు తెలుసుకుంటావు. ఆయన చచ్చిన మనిషి లేపిడు కదండి, ఆయన మంగళవారం మంచిది కాదని అంటే నువ్వు వినడము నమ్మడము అది కాదు. నీ వాక్యాన్ని బట్టి నీవు అనుభవ జ్ఞానం సంపాదించుకోవాలి. దేవుని వాక్యంలో నువ్వు అనుభవాన్ని సంపాదించుకోవాలి. నిన్నటి దినం రాత్రి నేను ఒకటి చూస్తూ ఉన్నాను. అప్పుడు లైట్ వేసుకొని చూడాలని సిరీస్ చెప్పింది, కరెక్టే. అయితే అందులో ఏముందంటే, ఇద్దరు అవి చేసుకుంటున్నారు. ఏంటంటే అది క్రాంతి అండ్ ఇంకొక ఆయన సాంబశివరావు. వారి యొక్క చూడండి, ఈయన సాంబశివరావు అయ్యుండి యేసుప్రభుని నమ్ముకొని ఆయన డిబేట్లో కూర్చున్నప్పుడు ఆయన నుండి ఏమన్నాడంటే, ఆయన ఒక నినాదం ఇచ్చాడు. ఏంటది? మనకు తెలుసు అనుకుంటా. కానీ యేసు ప్రభు ప్రైజ్ లార్డ్ అంటారు, ఆ తర్వాత ఇంకా అట్లా అన్నాడు, ప్రైజ్ లార్డ్ చెప్తాడు, లేకపోతే ప్రభుకే స్తోత్రం. అప్పుడు ఈయన అంటాడు, ఏమంటాడంటే, నేను ప్రైజ్ లార్డ్ అంటే ప్రైజ్ లార్డ్ అన్నా, మరి నువ్వెందుకు ఈ మాట నువ్వు అంటాడు. నువ్వెందుకు అన్నావు అని అంటే ఆయన అనుభవంగా చెప్పాడు. ఆయన నీ పాపుల కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన ఏమయ్యాడు? మరణించినాడు. అందుకు ఆయనకు విజయం నేను చెప్పగలుగుతా అని అన్నాడు. సరే, నువ్వు అంటున్నావు కదా, దానికి చెప్పండి మీ జవాబు అంటే ఆయన అస్సలే చెప్పలేదండి. దానికి ఏది తిరిగేసి ఎటుటో పోయిండు, తిరిగి దానికి ఆన్సర్ చెప్పలే. అప్పుడు ఈయన ఏమన్నాడు, నాకు రాదనుకో, నువ్వు చెప్పు అన్నాడు. ఇక అప్పుడు ఆయన చెప్పాడండి, ఆయన గురించి చాలా లోతుగా ఆయన మాట్లాడుతూ వచ్చాడు, చాలా చెప్పాడు. ఆ డిబేట్లో కూర్చోవడానికి కొరకై ఆయన అన్నీ తెచ్చుకున్నాడు. భగవద్గీత ఏమేమి ఉన్నాయి అవన్నీ, దాంతోపాటు బైబిల్, అన్నిటికీ ఆయనకు జవాబు చెప్పడం. అంటే ఇది ఎట్లా వస్తుంది? ఇది అనుభవంతో. ఆయన ఒక మాట అన్నాడు, మీరు క్రైస్తవులు కదా, దేవుని బైబిల్ చదవాలి కదా, అవి ఎట్లా చదివండి మీరంటే, మీ కొరకు నేను మీకు ఆన్సర్ ఇవ్వడానికి కొరకు నేను చదవాల్సి వచ్చింది అన్నాడు ఆయన.
అర్థమైందా అండి? అందుకనే ఎవరైనా తిమోతి ఊరికనే అనలే, నువ్వు ధర్మశాస్త్ర విషయంలో నువ్వు ఎరిగి ఉండడానికి కొరకై నువ్వు ప్రయాసపడు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా అండి? ఇక్కడ ఏమన్నాడు మళ్ళీ చేయండి ఆ మాట. తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 7వ వచనం చివరి భాగంలో ఆ మాట ఉంది. ఏమని? దైవ శాస్త్రోపదేశకులై యుండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిరి. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకు చెప్పానంటే, మనం క్రైస్తవులము, దేవుని బిడ్డలమై ఉండి దేవుని వాక్యాన్ని ఎంతగా మనం చదువుతున్నాము, ఎంతగా ధ్యానం చేస్తున్నాము, వేస్ట్ ముచ్చట్లకు మనం ఎక్కువ టైం ఇస్తామండి. ఇక్కడ అదే అంటున్నాడు తిమోతికి పౌలు. అయ్యో, నువ్వు ధర్మశాస్త్రాన్ని లేకపోతే దేవుని వాక్యాన్ని నువ్వు చెప్పాలి, కానీ నువ్వు కేవలం నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు నువ్వు సమయం ఇస్తున్నావు, జాగ్రత్త అంటాడు. కాబట్టి మనం జ్ఞానవంతులము కాలేము. అలా ఇచ్చినట్టయితే మనలో దైవికత పెరగదు. ఆయన అంత ధైర్యంగా చెప్పగలిగాడు. దేన్ని బట్టి అండి? నీలో ఉంటే కదా సత్తా. ఏంటిది? నీలో వాక్యం ఉంటేనే కదా. ఇప్పుడు నేను చెప్పాను, అందులో పెట్రోల్ ఉంటేనే కదా హైదరాబాద్ దాకా పోయే అంత ధైర్యం నాకు ఉంటుంది. దాన్ని చూస్తాం. నీలో ఏమైనా నిష్ప్రయోజనం ముచ్చట్లు తప్ప ఈనాటి క్రైస్తవ జీవితాల్లో మనం ఏం చేయలేం. వేస్ట్గా నువ్వు సమయం ఎంత ఇస్తున్నావు దేవునికి, ఎంత గడుపుతున్నావు, దేవుని వాక్యం ఎంత నువ్వు ధ్యానిస్తున్నావు. దేవునికి ఇష్టమైనటువంటి, దేవునికి అనుకూలమైనది చేయాలి. లోకంలో దేవునికి ఇష్టలుగా మనం ఉండాలి అంటున్నాడు ఆయన. అర్థమైందా అండి? దేవుని సేవకునిగా నేను చెప్పే బాధ్యత ఏంటంటే, నువ్వు ఏ పనైనా చెయ్యి, ఆ పనులన్నీ వదిలిపెట్టుకొని దేవుని దగ్గరికి వెళ్ళాల్సిందే. కానీ నువ్వు ఏ జ్ఞానం కలిగి ఉండాలని నేను చెప్తానంటే, దేవుని యొక్క వాక్యం జ్ఞానం కలిగి ఉండి నువ్వు వెళ్ళాలి. దేవుని యొక్క ఆ సారూప్యంలో, ఆయన యొక్క ఉన్నతమైనటువంటి దాంట్లో నువ్వు అభ్యాసం చేసుకుంటూ నువ్వు వెళ్ళాలి. డాక్టర్ దగ్గరికి వెళ్తారండి. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏమంటాడు? నీకు ఇది వచ్చిందయ్యా, నువ్వు ఇవి మానేస్తే నువ్వు బాగుపడతావు అని చెప్తాడు. ఎవరు? డాక్టర్. ఎవరి కొరకు చెప్తాడు? పేషెంట్ కొరకు. ఇప్పుడు మనము ఈ లోకంలో దేవుని బిడ్డలముగా చేయబడిన తర్వాత పౌలు ఇదే చెప్తున్నాడు. దేవుని దగ్గరికి నువ్వు ధైర్యంగా వెళ్ళాలంటే నువ్వు ముసలమ్మ ముచ్చట్లను ఏం చేయమన్నాడు? విసర్జించు అన్నాడు. విసర్జించు. అక్కడ ముసలమ్మ ముచ్చట్లను విసర్జించు అన్నాడు. ఆ తర్వాత నువ్వు సమయాన్ని వృధా చేయకూడదు. దేవుని వాక్యానికి మనం సమయం ఇవ్వాలి. అలా ఇచ్చినట్టయితే నీ ద్వారా దేవునికి ఏం కలుగుతుందండి? సంతోషం కలుగుతుంది. నువ్వు నా బిడ్డ ఎంతగా, మీరు అన్నీ వినండి. బ్లాండినా ఆమె వస్త్రహీనురాలుగా చేయబడి అందరి సభలో ఆమె హతసాక్షిగా మారిపోయింది. ఇలా చెప్పుకుంటూ చాలా ఉన్నారు. వాళ్ళకి ఎలా వచ్చింది ఆ శక్తి, బలము? వారు కూడా ముసలమ్మ ముచ్చట్లు, ఈ నిష్ప్రయోజనమైనటువంటి ముచ్చట్లు వారు కలిగి లేరు. వాళ్ళు మరి ఏమైనా దేవుని యొక్క వాక్యం మనకు సమయం ఇచ్చాడండి. సమయం ఇచ్చాడు. ఇది ఎందుకు ఊరికి ఇచ్చాడు? నువ్వు ఊరికి టైంపాస్ చేయడానికా? నువ్వు ఊరికే ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోవడానికా? ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నా, చెన్నైలో ఆయనకు జోసెఫ్ విజయ్కి ఇస్తలేరని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మరి నువ్వేం చేయాలా? విశ్వాసిగా ఏం చేయాలి తెలుసా? ప్రభువా, నీ చిత్తమైతే ఆయనను నువ్వు చెయ్యి. నువ్వు సీఎంగా నీ చిత్తమైతే చెయ్యి. ఎవరైతే అడ్డుకుంటున్నారో వారి యొక్క బంధకాలు, అడ్డంకుల నుండి నువ్వు నీ చిత్తమైతే విడుదల చెయ్యి. అదొక్కటే చెయ్యి. అదన్న దేవుడి దృష్టిలో మంచిగా ఉంటుంది. కానీ నువ్వు ఆయన గురించి వేస్ట్గా వీళ్ళతో మాట్లాడి ఇంకెవరైనా నాయకులతో మాట్లాడితే అది నిష్ప్రయోజనమని చెప్తాడు. మరి ముచ్చట్లు వేస్ట్గా అని చెప్తాడు. కాబట్టి దేవుని బిడ్డలంగా మనం సిద్ధపడాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం స్వీకరించాలి. మనం బలం తక్కువైతే ప్రభు దగ్గరికి పొమ్మని చెప్పాడు. ప్రభు అయిన యేసుక్రీస్తునందు నువ్వు బలవంతుడు కమ్ము, ఆయన దగ్గరికి వచ్చి నువ్వు బలం పొందు.
పౌలు అలా చేశాడు. పౌలు ఏం చేశాడు? నా బలహీనతలలో ప్రభువా నాకు ఒక ముళ్ళుంది, అది తీసివేయి. ఏ డాక్టర్ దగ్గరికి పరిగెత్తలే. ఆయన ఏం చేశాడంటే ప్రభు దగ్గరికి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. చేస్తే అప్పుడేమైందంటే నా కృప నీకు చాలు అన్నాడు. ఆ మాట చాలు ఆయనకు, రోగాలు పోయేసాయి. అర్థమైందండి? నువ్వు ప్రార్థన చేయి, నీకు వచ్చిన అనారోగ్యత గురించి నువ్వు ఎంతో విశ్వాసంతో చేయాలి. నీకు ఉంటుందా చూడు. నీకు ఉంది అని అంటే నీకు చక్కగా విశ్వాసం లేదు, ముచ్చట్లు ఎక్కువనే నీకు తప్ప విశ్వాసం సరిగా లేదని. కాబట్టి అవన్నీ పక్కకు పెడదాం. ప్రభుకు దృష్టికి ఏది ఇష్టమైంది అది చేయాలి. ఆయనకి ఇష్టముగా ఈ లోకంలో ఉండాలి. ఎప్పుడు నువ్వు పోయేది నేను పోయేది తెలియదు, సడన్గా పోవచ్చు. మనం ఎంతమంది సాక్ష్యాలు విన్నాం, వాళ్ళు సడన్గా వెళ్ళిపోయినారా అంటున్నారు. కానీ వృద్ధాప్యంలో, ఈనాడు వృద్ధాప్యం వాళ్ళు ఎక్కువ చేస్తున్నారా, మామూలుగా యవనస్తులు ఎక్కువ చనిపోతున్నారా చెప్పండి? సడన్ డెత్లు ఎక్కువ ఉన్నాయి. సడన్ అంతా వృద్ధాప్యంలో ఉన్నవారు వారు ఇంకా కొంతకాలం, ఇక మనకు తెలుసు, అంత మీకు చెప్పని అవసరం లేదు. ఆ కాలంలో వాళ్ళు తిన్నది తిండి అని అంటాము. అయితే ఏదైనాగా నువ్వు ఎన్ని రోజులైనా బ్రతుకు, కానీ నువ్వు ఎలా బ్రతకాలి? క్రీస్తును బలముగా నువ్వు అభ్యాసం చేసుకొని ఆయన బిడ్డగా ఉండి మనము జీవించాలి. అప్పుడు దేవుడు నీ యందు నా యందు ఏం కలిగి ఉంటాడండి? ఇష్టం కలిగి ఉంటాడు. ఈ నా కుమారుడు కుమార్తె నా